కృష్ణ, ఈ లీల మానవులకు మంగళకరం, శ్రవణాలకు అమృత రసాయనం. ఒకసారి ఆ ఆనంద అమృతం రుచి చూసిన వాడు మరో మధుర పదార్థం దేనిని ఆపేక్షించడు. మీకు ఎన్నోసార్లు చెప్పాం, యోగ మార్గంలో పరమాత్మతో మీకు సంయోగం కలిగి ఆ అనుభూతి కలిగే పరిస్థితి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రలోభాల పట్ల మీరు పరిగెత్తరు. ఇదే మందు దీనికి. అందుకని లోపలికి వెళ్దాం అంటే సస్తేనే లోపల ఉన్నాను బయటికి వస్తాను గుంజుకొస్తున్నారు. ఏం చేద్దాం? అందులో అంత మాధుర్యం అనుభూతం అవుతుంది. ప్రభు, మేము కూర్చున్నా, నుంచున్నా, ఆడుతున్నా, పాడుతున్నా, నిద్రిస్తున్నా, మెలకుతో ఉన్నా, తింటున్నా, తిరుగుతున్నా నీతోనే కాలం గడిపాను. ఇన్ని పనులు నేను నీతోనే చేశాను, నువ్వు పక్కన ఉండగా చేశాను. ఒక కంచాన తిని ఒక మంచాన పడుకునేవారం, స్నానం చేసినా పానం చేసినా నీతోనే ఉండేవారం కదా. ఒక్క క్షణమైనా నిన్ను విడిచి ఉండగలిగామా మేము? లేదు కదా. స్వామి, మీరు నాకు ఆత్మీయులు, ప్రియతములు. మేమే మీరు, మీరే మేముగా ఉండేవారం. మీరు ధరించిన మాలలు మేము ధరించేవారం. మీరు అలంకరించుకునే గంధాదులు పూసుకునేవారం. మీరు విడిచిన వస్త్రాలు, దుస్తులు మాకు యోగ్యాలయ్యేవి. మీరు భుజించిన ఎంగిలి పదార్థాలు మాకు ప్రియాతి ప్రియంగా ఉండేవి. మీ మాయలు, మంత్రాలు, మమకారాలు, మమతలు మాకు సుపరిచితాలే సుమా. నువ్వు ఏమేమి చేసేవాడు, ఇన్ని మాయలు చేసినా నీ ప్రేమ ఏమిటో మాకు తెలుసు.